ముఖ్యంగా ఈ జ్యోతులు వెలగడంలో మరొక విశిష్టత కూడా ఉందర్రా. మన అమ్మవారు ఎవరు? ఆ చెట్టు కింద కొలువు తీరిన అమ్మవారు జ్యోతిర్మయి, జ్యోతి స్వరూపులు, అఖండ దీపాలు. పండిత్ శ్రీరామ శర్మ ఆచార్యుని ఎక్కడో హిమాలయాల నుంచి ఒక అఖండ దీపాన్ని, జ్యోతిని వెలిగించి హరిద్వార్లో స్థాపించారు. అలాగే మన క్షేత్రంలో కూడా అఖండ జ్యోతి ఒకటి ఉన్నది పెదవేప చెట్టు కింద. ఆ జ్యోతిర్మయి అక్కడ పైన స్వామివారి దగ్గర కూడా ఉండి అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడుగా కొలువు తీరాడు. అక్కడ ఉమామహేశ్వరుడు, బ్రాహ్మణి దుర్గాంబికాదేవి, అక్కడ అరుణాచలేశ్వరుడు, మొత్తం ఈశ్వరమయంగా విష్ణుమయంగా మన క్షేత్రం విరాజిల్లుతోంది. అందుకని ఆ కాశీ నుంచి విశ్వేశ్వరుడే మన దగ్గరికి వచ్చి మన చేత ఈ పూజను నిర్వహించి మనందరికీ కూడా ఆశీస్సులు అందించారు. ఆ విధంగా ఆ కాశీ విశ్వేశ్వరుడు రూపంలో వచ్చిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మళ్ళీ అక్కడ కూర్చున్నది ఎవరో కాదు, మహేశ్వరి అమ్మగారు. పనుంటే కూడా ఇంట్లో వాళ్ళ మనవరాలి పెళ్లి, చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతో వారందరినీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని జరిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంత విచిత్రం అంటే మనకి శక్తి అనేది ఎలా వస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ. నేను 2 రోజులు నిన్న మొన్న ఊర్లో లేను. ఇటు బందరు విజయవాడ వచ్చి రాత్రి 12:30కి ఇంటికి వచ్చాను. రాత్రి తెల్లవారు నాకు నిద్ర లేదు. ప్రొద్దున 5 గంటలకి లేచి స్నానం చేసి ధర్మపురికి వచ్చాను. మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం కూడా లలితా గీతాలు పాడారు. ఇన్ని దీపాలు, ఈ ఏర్పాటంతా ఎలా జరిగింది? ఎవరు లేరు ఇక్కడ. అక్కడ పాప వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. ఒక 2 తల్లులు నా దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా భర్తలు ఇంటికి పంపించేసాం, మీతో మేము ఉంటామని చెప్పి వాళ్ళిద్దరూ కూడా, వీళ్ళిద్దరు పద్మ అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ కాలేజీ నుంచి వచ్చారో తెలియదు. తర్వాత అక్క మళ్ళీ సైన్యాన్ని తీసుకుని వచ్చేది. వీళ్ళందరూ కలిసి చీటికలు 5 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే నారీ శక్తి ఎంత ముచ్చటేసిందంటే, నేను రోజు వస్తాను అప్పుడప్పుడు. ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుంటుంది ఒక తల్లి. నేను చూశాను ఒక రోజు, ముచ్చటేసింది. ఇటు పక్క భర్త కూర్చున్నాడు, ఇటు పక్క కొడుకు కూర్చున్నాడు. వాళ్ళిద్దరు దిక్కులు చూస్తున్నారు. ఇద్దరిని చెరకు మోక చేత్తో పొడుస్తుంది. రే దండం పెట్టరా, ఏమిటి దండం పెట్టి ఇక్కడ చూస్తారు. అది స్త్రీ యొక్క గొప్పతనం. అందుకే నారీ శక్తికి ఇన్నిసార్లు మనం జైలు కొట్టామంటే తన కోసం కాకుండా తన భర్త కోసం, తన పిల్లల కోసం, తన ఇంటి కోసం ఆవిడ త్యాగం చేసి పూజలు చేస్తే తన పేరు చెప్పుకోకుండా ఫలానా వారి నామదేశ ధర్మపతి సమేత సహకుటుంబానామంటూ పూజలు చేసే ఆ నారీ శక్తికి ఇక్కడున్న పురుషులందరూ, మనం మాట్లాడుకుంటున్నాం, పురుషులందరూ నాకు వినపడేటట్టు జైలు చెప్పండి. పురుషులే చేతులెత్తి చెప్పండి. చెప్పండి నారీ శక్తికి. సగమే ఎత్తుతున్నారు చేతులు. నారీ శక్తికి ఒప్పుకుంటున్నారా? నారీ మీకోసమే ఈ దీపాలు వెలిగించారు. ఇంకొక విషయం చెప్తున్నాను తల్లులారా, మీకు ప్రతి స్త్రీ కూడా, స్త్రీ అనేది దీపంతో సమానం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఏమంటారు? అందుకని మన పూజలో కూర్చున్నప్పుడు కూడా దీపం స్త్రీ వెలిగిస్తుంది, పురుషుడు కొబ్బరికాయ కొడతాడు. మన స్త్రీలు ఎప్పుడు వెలిగించే స్థితిలో ఉంటారు తప్ప బలి ఇచ్చే స్థితిలో ఉంటారు. అందుకే పురుషుడు బలిస్తాడు కొబ్బరికాయని. అందుకనే మనం అంత్యేష్టి కార్యక్రమాలు కూడా స్త్రీలు పాల్గొనరు. ఎందుకంటే భర్తలను బతికించుకున్నటువంటి జాతి మనది. అందుకని వాళ్ళు వెలిగించే స్థితిలో ఉంటారు తప్ప కాల్చే స్థితిలో ఉండరు. అదే మన గొప్పది. తెలియక అన్నిటికీ నాకు సమాన హక్కులు, నేనెందుకు కాల్చకూడదు, నేనెందుకు వెళ్ళకూడదు అని అనకూడదు. నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పూజనీయమైన స్థానం ఇచ్చారు. ఆ స్థానం నుండి కనుక నువ్వు దిగజారిపోతే నిజంగానే మొగుళ్ళని కాల్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మొగుళ్ళనే కాల్చేసేస్తున్నారు ఆ నారీ శక్తిని గమనించుకోకుండా. అందుకని గాయత్రి అనేటటువంటిది మనని ఈ విధంగా ప్రచోదనం చేయడం కోసం, ఈ విధంగా మనందరి బుద్ధులు ప్రచోదనం చేయడం కోసమే ఆ మంత్రాన్ని మహానుభావుడు దర్శించి మనకు అందించాడు. ఈ రోజు నిజంగా ఎంత కనుల పండుగ. మా లక్ష్మి అంటోంది, అక్క నిజంగానే అక్కడ కోటి దీపోత్సవం కన్నా ఈ దీపోత్సవమే బాగుంది మాకు, ఇది అర్థవంతంగా చేయించారు మా చేత అని చెప్పి మా లక్ష్మి ఇందాక అంటోంది. నిజంగా అవునా కాదా? బాలేదని నేను అర్థవంతంగా అసలు ఎందుకు దీపాలు వెలిగించుకుంటున్నాం, అసలు మనం ఎవరో ఎందుకు పుట్టాం, మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఏంటి మన మానవుడు కాసేపు కూర్చొని మంచి మాట చెప్తే అప్పుడు తొందరగా టైం ఏంటి టైం అయిపోయింది, ఆ టైమే అయిపోతుంది మనకి. ఈ ప్రపంచంలో మనతో ఏది రాదు, మన పశు సంపద రాదు, మన బ్యాంకు బ్యాలెన్స్ రాదు, ఏది. కాసేపు 1 గంట సేపు దైవ సన్నిధిలో కాలం ఎందుకు గడుపుతాం? మన ఇక్కడ అరెస్ట్ చేస్తుంది ఆ తల్లి. ఎందుకని అరెస్ట్ చేస్తుంది? ఇక్కడ నుంచి బయటకు వెళితే నీ వ్యామోహంతో ఎక్కడెక్కడ ఏ చెడు తప్పులు చేస్తావో
ఏ చెడు ఆలోచనలు వస్తాయి, ఏ వ్యసనాలు కలిగితే ఏ సిగరెట్ కాల్చాలనిపిస్తుంది, లేకపోతే ఎక్కడికి వెళ్ళేది బిర్యానీ తినాలనిపిస్తుంది, లేకపోతే పబ్బుకో క్లబ్కు లేదు. ఇక్కడ కనుక నేను అరెస్ట్ చేస్తే, ఆమె ప్రేమ సంఖ్యలో నేను బంధిస్తే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. ఈ సత్వర్గస్తమో గుణాలు నియంత్రించడానికి ఈ దేవాలయంలో మనం బంధించి ఇంతసేపు ఈ గంటన్నర తిరుగుతాం మన క్షేత్రం అంతా. ఈ గంటన్నర సేపు ఎప్పుడైతే ఈ గంట మీరు తిరుగుతూ ఉంటారో మీలో సదాలోచనలే వస్తాయి తప్ప పాజిటివ్ థింకింగే వస్తుంది తప్ప ఇక నెగిటివ్ థింకింగ్ ఇక తావెక్కడ ఉంటుంది చెప్పండి. అందుకని పెద్దలు కాసేపు కూర్చొని మంచి విషయాలు సత్సాంగత్యం, ఎందుకని గరికపాటి వారు ఉపన్యాసాలు పెడుతున్నారు, చాగంటి వారు వస్తున్నారు మన క్షేత్రానికి, మరో నెలలో సామవేద షణ్ముఖ శర్మ గారు వస్తున్నారు. ఇలా ఎందుకని పిలిపిస్తున్నాం? వాళ్ళ ద్వారా మనం ప్రచోదనం జరిగితే మన అందరి జీవితాలు బాగుంటాయి. అందుకని ఈ రోజున పంకజ్ జీ గారు కూడా వచ్చి గాయత్రి మంత్రం యొక్క విశేషతను మనందరికీ చెప్పినందుకు వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా 2 రోజుల పండుగ ఈ సంవత్సరం మనకి ఇది కార్తీక పౌర్ణమి 2 రోజులు జరుపుకున్నాం. రాత్రి విపరీతమైనటువంటి జనవట నాకు చెప్పారు, కార్లు కూడా పార్కింగ్ లేక కాలనీ వరకు ఉన్నాయని చెప్పారు. ఎందుకని? అందరికీ ఆ పరమశివుడు అంటే అందరికీ ఆ రకమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయనే మనకి శుభంకరుడు, ఆయనే మనకి మంగళకరుడు కాబట్టి వారిని అటు కార్తీక దామోదరుడు ఎవరు తలుచుకోవటంలా. అక్కడ కృష్ణుడు బొమ్మ అందుకే పెట్టి దామోదరుడు అంటే ఎవరు? ఆ యశోదాదేవి రోటికి కట్టేస్తుంది కృష్ణుడిని, అప్పుడు దామోదరుడు అని పేరు. ఎందుకు కార్తీక మాసంలో దామోదరుడిని మనం పూజిస్తాం? దామము అంటే కట్టి వేయడం, ఉదరము అంటే పొట్ట. ఈ కార్తీక మాసం మీ పొట్టను కాసేపు కట్టేసుకోండిరా, అల్పాహారం తీసుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి, బిర్యానీలు గట్రా తినకండరా, బయట ఫుడ్ తినద్దు, సాత్విక ఆహారం తీసుకోమని చెప్పడానికి. అందుకు ఆ తల్లి కూడా రోటికే కట్టేసింది. మనం ఇక్కడ రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి కానీ బాగా తింటే అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయని అందుకని దామోదరుడిని కూడా ఇప్పుడు పూజించి వనాలలో భోజనం చేసి ఆ సాత్విక ఆహారాన్ని కూడా భోజనం చేయడం ద్వారా కార్తీక మాసపు చివరి 10 రోజులు, మార్గశిర మాసపు మొదటి 10 రోజులు డాక్టర్లకు బాగా గిరాకీ పెంచే రోజు. అటువంటి డాక్టర్లకి గిరాకీ పెంచకుండా ఉండాలి అంటే ఈ దామోదరుడిని కనుక పూజించినట్టయితే, పొట్టను కాస్త కట్టేసుకున్నట్టయితే, దాని మీద కొంచెం నియంత్రించుకోగలిగినట్టయితే మన ఆరోగ్యవంతులం అవుతాం. కాబట్టి కార్తీక మాసం అటు ఆరోగ్యానికి ఇటు ఆధ్యాత్మికతకి కూడా వారధిలా వచ్చింది. కాబట్టి ఈ 4 రోజులు కూడా ఆ ఇద్దరిని శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని గ్రహించుకుని ఈ 4 రోజులు మనందరం పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఇక 13, 14, 15 డిసెంబర్ అమ్మవారి 37వ వార్షికోత్సవం. అప్పుడు కూడా మీరందరూ వచ్చి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేసి ఇలాగే అందరం కలిసిమెలిసి ఆనందంగా ఉందామని చెప్తూ స్వస్తి.